రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఎంతోమంది మనకి కొత్త వాళ్ళు ఈ సంవత్సరం రావడం జరిగింది. వాళ్ళు చూసి చెప్పడం ఒకటే అయింది. ఏంటంటే ఇంత ప్రాంతం ఉంది, అన్నదానం దగ్గర కూడా ఎంత నీట్గా ఉందంటే ఇన్ని వేల మంది రోజు 30-40 వేల మంది తినడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఇంత చిన్న చెత్త చెదారంగానే లేకుండా ఉండడం వాళ్ళు ఎంతో అప్రిషియేట్ చేశారు. మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాము, ఎన్నో సొసైటీలో వెళ్ళాం, కానీ ఇంత ప్రశాంతంగా ఇంతమంది తినడము, ఇంత నీట్గా ఉండడము నిజంగా మనని అప్రిషియేట్ చేశారు వాళ్ళందరూ. ఆ నీట్గా ఉండడానికి కారణము ఈరోజు ఈ టీం అంతా. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. వీళ్ళే ఇక్కడ మన చుట్టుపక్కల తండావాలే మనకి ఎంతో సహాయ సహకారాలు చేస్తుంటారు ప్రతి సంవత్సరం. మనం ఇక్కడ ఈరోజు 11 రోజులు మాత్రం మనం ఇక్కడ వచ్చి వెళ్ళడం జరుగుతుంది. మిగతా సమయాలంతా వీళ్ళు ఇక్కడ ఉండి మనకి ఎక్కడ ఏ సమయంలో ఏమి అవకాశాలు కావాలో ఫోన్ ద్వారా చెప్పడం వల్ల వాళ్ళు అన్ని ఏర్పాటు చూస్తూ ఉంటుంటారు వాళ్ళు. అదేవిధంగా ఇలాంటి వారు మనకు ఉండడం నిజంగా గొప్ప వరం. మనకి కేవలం 11 రోజులు మాత్రమే వచ్చి నేను అది చేశాను ఇది చేశాను అనుకుంటాం, కానీ వాళ్ళు ఏ లాభాపేక్ష లేకుండా మనకి వాళ్ళకి ఫోన్ కాల్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చేయాల్సిన వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు కేవలం సాయంతో ఒక ఫోన్ ద్వారానే ఆ విధంగా చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు మామూలుగా మెడిటేటర్ కారీలు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం పిలిచే రిసీవింగ్ వల్ల మనం మాట్లాడే మాట వల్ల వాళ్ళు నిజంగా వాళ్ళు మెడిటేటర్లు అయ్యారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్న టీము పత్రి గారు బాడీ వికెట్ చేసినప్పుడు వాళ్ళు చేసిన శ్రమ అంతా ఇంత కాదండి. 24 అవర్స్ ఇక్కడే ఉండి చేశారు. ఎవరు లేరప్పుడు వాళ్ళు ఉన్న టీం అంతా వర్క్ చేశారు. అంత అద్భుతంగా వర్క్ చేస్తారు వీళ్ళు. ఇక్కడే ఉండారు వాళ్ళు. తాండా వాళ్ళ ఊరు పక్కనైనా సరే ఈ ధ్యానమాగం ఇప్పుడు ఇక్కడే ఉంటారు, ఇక్కడే స్నానాలు చేస్తారు. అంత అద్భుతంగా చేశారు. మరి ఒక్కసారి ఆయన వాళ్ళ క్లాప్స్ కొడదాం. తర్వాత ధ్యానమాగం అయిన తర్వాత కూడా ఎంతో వర్క్ ఉంటుంది. మొత్తం వాళ్ళే అన్ని చూసుకొని చేస్తారు. మీకు అందరికీ పరిచయం చేస్తాను వీళ్ళందరినీ. వీటిలో ప్లంబర్లు ఉన్నారు, అలాగే క్లీనింగ్ వర్క్స్, ఎలక్ట్రిషియను అందరూ ఉన్నారు. అంటే ఈ ప్రాంగణం అంతా తయారవ్వాలంటే వీళ్ళు ముందుంటేనే మేము చేయగలుగుతాం. ఒక ఫోన్ ద్వారా పని అయిపోతుంది నాకు. అది థ్యాంక్ యూ. మాట్లాడతారా గోపి? ఎక్కువగా ఇక్కడ గ్రౌండ్లో ఉండి ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తూ నిజంగా ప్రతి ఇక్కడ ఉండే ట్రస్ట్ వాళ్ళతో ప్రతి ఒక్కరితో తిట్లు తింటాడు ఆయన, కానీ నవ్వుతూ ఆన్సర్ ఇస్తాడు. సార్ చేస్తాను అంటాడు, కానీ 2 రోజుల తర్వాత చేస్తాడు ఆయన. అందరికీ నమస్కారం అండి. నేను పిరమిడ్లో చాలా రోజుల నుంచి వర్క్ చేసి ఏ టైం అయినా సరే ఈరోజు అవుతుంది సార్ అంటే అయిపోతుంది వర్క్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గిట్ట నాకు అనుభవం ఉన్నది. భాస్కర్ రెడ్డి సార్ ఈరోజు అయిపోవాలంటే 1 గంట సేపట్లో వర్క్ ఇచ్చేటోని కంప్లీట్ చేసి. అందుకనే సార్కి ట్రస్ట్ వాళ్ళందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హరి ఎలక్ట్రిషియన్ మనకి ఎక్కడ ఎలాంటి నిన్న దాదాపుగా 2 రోజుల క్రితము స్టాల్ నెంబర్ 15లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఫైర్ తోటి. హరి ఎక్కడో ఉన్నాడు. నేను కాల్ చేసే లోపల నేను అదంతా కనీసం కర్రతో ఇలా అల్లే లోపల వచ్చి నా ఎదురు కూర్చున్నాడు ఆయన. అంటే అంత అలర్ట్గా ఉంటారు. అసలు ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా నేను చేయాలి, నేను ఉన్నంత వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, అది ఎలక్ట్రిషియన్ త్రో అనే ఉద్దేశం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉంటూ ఎన్నో సహకారాలు చేస్తున్నారు. మనం ఇచ్చే సాలరీ వాళ్ళకి దేనికి పనికిరాదు, కాకపోతే వాళ్ళు ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నట్టే దానికి మనం గట్టి క్లాప్స్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఏం చేసినా ఎంత కష్టపడ్డా అదంతా ఆయన ఆశీర్వాదంతో జరుగుతుంది. మనం ఆయన అంశాలం కాబట్టి ఇంకా 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 బాగా చేయగలుగుతాం. మీకు ఆయన ఎప్పుడు సహకారంగా ఉంటున్నారు, మనందరికీ ఉంటారు. నేనే కష్టపడ్డాను అనుకోవడం కంటే ఆయన చేయిస్తున్నాడు అనుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ మోహన్ ఓకే, థ్యాంక్ యూ. రమేష్ వార్డ్ మెంబర్. అందరికి నమస్కారం. నా పేరు రమేష్ అండి. యాక్చువల్గా నేను ఇక్కడ విలేజ్లో వార్డ్ మెంబర్. విజయ్ భాస్కర్ రెడ్డి సార్ గారు ఈ కిచెన్లో మొత్తం ఒక గ్రౌండ్ క్లీనింగ్ మొత్తము నాకు ఒప్పచెప్పారు. సార్ మాట నిలబెట్టాలని చెప్పేసి కనీసం కొంచెం మట్టి లేకుండా కూడా నీట్గా చేయడం జరిగింది. అందరు మీకు తెలుసు నీట్గా ఉందా లేదా అనేది మీ అందరికీ తెలుసు. మీరు చూస్తుంటారు రోజు పొద్దున 5 గంటలకు వచ్చి సాయంత్రం 6-7 గంటల వరకు తను క్లీన్ చేసి మరి సార్ మాట నిలబెట్టాలని చెప్పేసి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. గుడ్, చాలా బాగా చేసాడు గోపి. అడే లక్ష్మణ్ గారు రండి, మీరు ముగ్గురు రండి, స్పెషల్ ఫోటో.
రండి రండి వాటర్ లేకపోతే కష్టాలు సార్ మరి. చలో చలో ఫోటో తీయమ్మా బాబుటి. చాలా బాగా చేశారు నిజంగా గ్రేట్. స్టేజ్